ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాకీ బై టెక్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ నా పేరు ఆంజనేయులు. ఫ్రెండ్స్ మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, సింధుజ వ్లాగ్స్ అని మా మేడం నేమ్ పై ఉంది. ఫ్రెండ్స్ మేము ఛానల్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది. ఎంతో కష్టపడ్డాము, 1000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకోగలిగాం. కానీ వాచ్ టైం విషయంలో చాలా ఇబ్బంది పడ్డాము. వాచ్ టైం 3K వాచ్ టైం అనేది మేము తెచ్చుకోవడం జరిగింది. మిగతా 1K బ్యాలెన్స్ ఉండిపోయింది. ఎంత కష్టపడ్డా కానీ వాచ్ టైం విషయంలో మేము సక్సెస్ కాలేకపోయాం. అలాంటి సందర్భంలో ఛానల్ ఉంచుకోవాలా తీసేయాలనే విషయంలో మేము అప్పుడే రాకీ బై టెక్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. ఈ అన్న మనకు జెన్యూన్గా పెయిడ్ సర్వీసెస్ ఇస్తున్నాడని తెలుసుకున్నాను. ఆ తర్వాత అతనికి నేను వాట్సాప్లో మెసేజ్ చేయడం జరిగింది. ఆ మెసేజ్ తను చూసి రిప్లై ఇచ్చాడు. సో మాకు 1K వాచ్ టైం చేసి పెడతానని మాట ఇచ్చాడు. దానికి సంబంధించిన పెయిడ్ సర్వీస్ను నేను తీసుకోవడం జరిగింది. నాకు వితిన్ వర్క్ స్టార్ట్ చేసిన 2-3 డేస్లోనే నాకు కంప్లీట్ చేశారు. సో ఇలాగా మీలో ఎవరన్నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కష్టపడుతూ సక్సెస్ కాలేకపోతున్నారు అనుకునే వాళ్ళు ఈ అన్న దగ్గర, కృష్ణసాయి అన్న దగ్గర మీరు వర్క్ తీసుకోండి, త్వరగా మీరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో గైస్ చూసారు కదా, జస్ట్ 2 డేస్లోనే 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైం అనేది అయితే కంప్లీట్ చేయడం జరిగిందనమాట. సో ఒక ప్రూఫ్లో మీకు చాలా డీటెయిల్గా అయితే అర్థమై ఉంటుందన్నమాట. అతను ఒక యూట్యూబ్ ఛానల్ కాబట్టి సో అతను చాలా డీటెయిల్గా మీకు అయితే చెప్పైతే ఉంటాడు, వర్క్ అనేది తీసుకున్నాడు కాబట్టి. సో నేను చెప్పేదానికంటే మీకు ఆటోమేటిక్గా అతని వల్ల అయితే అర్థమవుతుంది కాబట్టి. సో అయితే గైస్ ఇక్కడ మనకి ఒక పాయింట్ అనేది అయితే చెప్పాలన్నమాట. సో చాలామంది నాకైతే నెగిటివ్గా అయితే రెస్పాండ్ అవుతున్నారు, అంటే నెగిటివ్ కామెంట్స్ అనేది అయితే చేయడం జరుగుతుందన్నమాట మనకు ఆ వీడియోస్కి. సో ఇలా ఎందుకు నెగిటివ్ కామెంట్స్ అనేది చేస్తున్నారు, ఆ నెగిటివ్ కామెంట్స్ అనేది చేసేది ఎవరు కూడా అయితే చెప్తానమాట. సో యాక్చువల్గా కొంతమంది నన్ను అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది అనమాట రీసెంట్గా, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, ఒక 3-4 ఛానల్స్ అనమాట. సో యాక్చువల్గా ఈ వీళ్ళు ఏంటంటే కనుక వాళ్ళు ఎప్పుడైతే కనుక మనీ అనేది సెండ్ చేస్తారో సో అప్పుడే ఇమీడియట్గా వర్క్ అనేది ప్రొవైడ్ చేయమంటారు అనమాట. సో అలా ప్రొవైడ్ చేయడం అనేది అయితే అస్సలు కుదరదు, ఎందుకంటే మీకంటే ముందు చాలామంది అప్రోచ్ అయి ఉంటారు కాబట్టి. సో వాళ్ళకి వర్క్ అనేది అవ్వాలి, వాళ్ళ ఛానల్స్ వర్క్ అనేది అయిపోయిన తర్వాత మీ ఛానల్కి వర్క్ అనేది అయితే స్టార్ట్ చేయాలి, ఓకేనా. సో వాళ్ళ ఛానల్ కంటే మీ ఛానల్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా నెగిటివ్ కామెంట్స్ అనేది చేస్తారు కాబట్టి. సో దయచేసి అర్థం చేసుకున్నాను అనమాట, మీ ఛానల్కి వర్క్ అనేది ప్రొవైడ్ చేయలేక కాదు, ప్రొవైడ్ చేస్తాం. వితిన్ 2 డేస్లో 1 డేలో కూడా వర్క్ అనేది అయితే అయిపోతుంది. కాకపోతే మీకంటే ముందు అప్రోచ్ అయిన ఛానల్స్ అనేది చాలా ఉన్నాయన్నమాట. ఆ ఛానల్స్ అనేది అయిన తర్వాత కదా మీ ఛానల్స్ అనేది స్టార్ట్ చేయాలి. సో 1 by 1 అనేది మేము కవర్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి. సో దయచేసి అర్థం చేసుకున్నాను అనమాట, మీ ఛానల్కి వర్క్ అనేది చేయలేకపోవడం అనేది కాదు. సో ఇట్లా నెగిటివ్ కామెంట్స్ అనేది పెట్టడం వల్ల అయితే ఎవరికైతే ఏమీ రాదు గైస్, ఓకే. సో అర్థం చేసుకుంటారని చెప్పేసి అయితే చెప్తున్నాను. సో మీరు ఎవరికైతే కనుక 1000 సబ్స్క్రైబర్స్ కానీ 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైం అనేది కావాలనుకుంటారో సో ఇక్కడ ఏదైతే కనుక నెంబర్ అనేది కనిపిస్తుందో ఆయన యొక్క నెంబర్కి అనేది మీరు జస్ట్ వాట్సాప్ మెసేజ్ అనేది సెండ్ చేయండి. మీకు ఆటోమేటిక్గా వర్క్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది అయితే తెలుస్తాయి అనమాట. సో ఆ డీటెయిల్స్ బట్టి మీకు అయితే అర్థమవుతుంది ఒక వర్క్ అనేది తీసుకోవచ్చు అని చెప్పేసి, ఓకే. అనేది కాకుండా ముఖ్యంగా చెప్తున్నాను అనమాట, మీరు మనీ సెండ్ చేశారు కదని చెప్పేసి మీకు ఇమీడియట్గా వర్క్ అనేది అయితే జరగదనమాట. సో మేము మీకు వర్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తామని చెప్పేసి కూడా మేమే చెప్తాం అనమాట. సో మేము స్టార్ట్ చేసామన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా వర్క్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజేషన్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది, ఓకే. సో సీ అండ్ థ్యాంక్ యూ.